అందరికీ నమస్తే అండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, అంతర్గత అప్డేట్ ఈ వీడియోలో నేను చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ఇద్దరు న్యూస్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ పెట్టడానికి కొన్నాళ్ళుగా ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా శాటిలైట్ ఛానల్స్ పెట్టడానికి ప్రక్రియ ఏమిటి అంటే, లైసెన్స్ కోసం, దాని అనుమతులకు సంబంధించిన లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. కేంద్రంలో ఈ మీడియా రిలేషన్స్ అంటే ప్రసార మాధ్యమాలకు సంబంధించిన సమాచార శాఖ వాళ్ళు దీనికి సంబంధించి పర్మిషన్స్ ఇస్తారు, లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ ఫీజు 2 కోట్లు 2.5 కోట్లు ఉంటుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా శాటిలైట్ ఛానల్స్ ఎవరు పెట్టాలన్నా సరే అది సమాచార మంత్రిత్వ శాఖ దగ్గరికి అప్లికేషన్ వెళ్తున్నప్పటికీ ఆయన పర్మిషన్ ఇవ్వట్ల. అది అమిత్ షా గారి దగ్గరికి వెళ్తుంది, అమిత్ షా గారి టేబుల్ మీదకు వెళ్తుంది. అమిత్ షా గారు తనకున్న ఇంటెలిజెన్స్ టీం ద్వారా అసలు వీళ్ళు మీడియా పెట్టడానికి కారణం ఏమిటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, వీళ్ళ పొలిటికల్ ఇంటెన్షన్స్ ఏమిటి, సో వీళ్ళకి ఇవ్వచ్చా లేదా, రేపొద్దున్న మేకులా తయారవుతారా, రేపొద్దున మనకు వ్యతిరేకంగా ఉంటారా, అనుకూలంగా ఉంటారా, ఇలా రకరకాలవన్నీ పరిశీలించి అనుకూలమైన వారికి ఇస్తున్నారు, లేని వారికి ఇవ్వట్లా. మ్యాక్సిమం ఇవ్వట్లేదు. 100 దరఖాస్తులు వెళ్తే అందులో 2-3 క్లియర్ చేస్తున్నారు, మిగిలిన ఇవ్వట్ల. అవి కూడా బీజేపీలో బిగ్ హ్యాండ్స్, పెద్ద స్థాయి నాయకులు చెప్తేనే ఇస్తున్నారు. అంత స్ట్రాంగ్ సిఫార్సు ఉంటేనే ఇస్తున్నారు. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో శాటిలైట్ ఛానల్స్ కొత్తవి రావట్ల. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కి చెందిన రవిప్రకాష్ గారు, టీవీ9 రవిప్రకాష్ అందరికీ తెలుసు కదా, ఆయన శాటిలైట్ ఛానల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆయన దరఖాస్తు చేసుకున్నప్పటికీ దరఖాస్తు తిరస్కరించారంట, ఒప్పుకోలేదంట, రిజెక్ట్ చేశారని ఏదో ఒక టాక్ ఉంది. అలాగే రీసెంట్గా విజయసాయిరెడ్డి గారు గత కొంతకాలంగా ఆయన కూడా శాటిలైట్ ఛానల్ పెట్టడానికి దరఖాస్తు చేసినప్పటికీ ఆయనది కూడా రిజెక్ట్ చేశారు. నిజానికి విజయసాయిరెడ్డి గారు బీజేపీకి ఫేవర్గా ఛానల్ నడిపిస్తాననే చెప్పారు. బీజేపీలో జాయిన్ అవ్వాల్సింది, కానీ బీజేపీలో జాయిన్ అవ్వకుండా వాళ్ళు చంద్రబాబు గారు వీళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆయన్ని బీజేపీలో చేర్చుకోలేదు. సో ఆయనకి మీడియా ఛానల్ పెట్టాలని ఉంది. ఆయన ఓపెన్గానే ఒకసారి ప్రకటించాడు మీడియా ఛానల్ పెడతాను అని. కానీ ఆయన ఛానల్ పెడతానని ప్రకటించినప్పుడే ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి, టీవీ5 అండ్ మహాన్యూస్ వీళ్ళందరికీ వ్యతిరేకంగా అని ఒక ప్రకటన చేశాడు. ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. వీళ్ళందరినీ తిడుతూ నేను కూడా వీళ్ళని టార్గెట్ చేస్తాననే తరహాలో చెప్పాడు ఆయన. సో దానికి పర్యవసానంగా ఈ మధ్య ఆయన వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత తన ఓన్గా ఛానల్ పెట్టే ప్రక్రియను వేగవంతం చేసి దరఖాస్తు చేసినప్పటికీ, లైసెన్స్కి దరఖాస్తు చేసినప్పటికీ లైసెన్స్ ఇవ్వట్లా, ఆపేశారు. ఎందుకంటే ఆయన బీజేపీకి అనుకూలంగా ఛానల్ రన్ చేస్తానని చెప్పినా లేదు, ఆయన నమ్మడానికి లేదు. కొంతకాలం బీజేపీకి చేసినా మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి ఫేవర్గానే చేస్తారు, సో అది కరెక్ట్ కాదు, అతన్ని నమ్మకూడదు అని చెప్పి అతని దరఖాస్తుని యాక్సెప్ట్ చేయనివ్వట్ల రాజకీయ కారణాలతో. అతన్ని పూర్తిగా అమిత్ షా గారు నమ్మట్ల, ఇతను కానీ రవిప్రకాష్ గారిని కానీ. సో అట్లా దేశంలో చాలా వరకు పెండింగ్ ఉండిపోయినాయి. అయితే ఇక్కడ ఆప్షన్ 2 ఉంది, ప్లాన్ బి ఉంది. ప్లాన్ ఏ ఏంటి, డైరెక్ట్గా లైసెన్స్కి వెళ్ళడం. ప్లాన్ బి ఏంటి, ఆల్రెడీ లైసెన్స్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని టీవీలు లాంచ్ చేసి వదిలేశారు. కొంతమంది ఇప్పుడు చాలా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఎన్నికలకు ముందు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చి ఇప్పుడు ఆగిపోయినాయి చాలా వరకు. సో వాళ్ళ దగ్గర లైసెన్స్లు అలాగే ఉంటాయి. ఒకసారి లైసెన్స్ తీసుకుంటే దానికి రెన్యూవల్ కడితే చాలు. ఛానల్ వచ్చినా రాకపోయినా, ఛానల్ రన్ అవుతున్నా అవ్వకపోయినా ఆ లైసెన్స్ సజీవంగానే ఉంటుంది, రెన్యూవల్ కట్టేస్తే. సో అలా లైసెన్సులు తీసుకొని మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒక 10 ఉన్నాయి. దాన్ని బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేటుకి అమ్మేస్తారు లేదా లీజుకి ఇచ్చేస్తారు. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు దాని వైపు వెళ్తున్నారనమాట. ఆల్రెడీ లైసెన్స్ తీసుకున్నవి ఎవరైనా తీసుకొని ఛానల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అది జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, ఒకటి, దేశవ్యాప్తంగా శాటిలైట్ ఛానల్స్ కొత్తవి రావడానికి స్ట్రిక్ట్ మార్గదర్శకాలు ఉన్నాయి. అమిత్ షా గారి టేబుల్ వరకు వెళ్తుంది, ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు సాధారణంగా. 2, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఇద్దరు ప్రముఖులు కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ లైసెన్సులు రావట్లేదు, కొత్తగా లైసెన్స్ రావట్లేదు కాబట్టి ప్లాన్ బిలోకి వెళ్తున్నారు. సో దీనికి కొంచెం మనకు ఒక 6 నెలల్లో ఇంకో కొంచెం కీ అప్డేట్ ఉంటుంది. ఈ విజయసాయిరెడ్డి గారి ఛానల్కి సంబంధించి, మీడియాకి సంబంధించి ఎవరెవరు చేరబోతున్నారు ఏంటనేది కొంచెం ఇంపార్టెంట్ అప్డేట్స్ కొన్ని ఉంటాయన్నమాట, చెప్తా. అయితే ప్యూర్లీ ఒకటి మాత్రం నిజం, బీజేపీ వాళ్ళు వీళ్ళ మీద నిఘా పెట్టారు. వీళ్ళకి పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వట్లేదు, వాళ్ళు పూర్తిగా నమ్మట్లేదు అనమాట. అందుకే నేను మీకు ఫేవర్గానే ఉంటాను, మీకు అనుకూలంగానే రన్ చేస్తాను, నాకు పర్మిషన్స్ ఇవ్వండి అన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ మీద కేసులు ఏంటి, వాళ్ళ వ్యవహారాలు ఏంటి, వాళ్ళ పెట్టుబడులు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏం చేస్తారు, వీళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా, ఇదంతా కూడా వెరిఫై చేయించి
అప్పుడు ఇస్తున్నారు. సో ఇదంతా ఇందులో అమిత్ షా గారు దిట్ట కాబట్టి సాధారణంగా ఇవ్వట్లేదు అనేది మనకున్న సమాచారం.